కష్టమేం లేకుండా సింపుల్ వేలోని చకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం అని చెప్పేసి కప్పున్నర వరకు బియ్య పిండి తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసేసుకున్నాను. ఇది మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత దీన్ని తీసి పక్కగా పెట్టేసేయండి. ఇంకా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పిండి మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ వెలిగించేసి అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇలా తిరుగుతున్నప్పుడు మాత్రమే మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అది ఇందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలేమి కట్టకుండా మొత్తం అంతా తిప్పేసేయండి. ఉప్పు చెప్పడం మర్చిపోయాను, మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి మూత పెట్టేసి. 10 నిమిషాల తర్వాత ఈ కడాయిలో దంతా వేరే గిన్నెలోకి వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం తీసేసుకొని మిగిలిన దాని మీద ఏదైనా తడి క్లాత్ కప్పేసేయండి. ఇలా కప్పడం వల్ల పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మనం తీసుకున్న దాన్ని మొత్తం అంతా ఇలా చేసేసుకొని ఎడ్జెస్ ఇలా క్లోజ్ చేయాలి. మొత్తం అంతా ఇలా చేసేసుకొని పక్కా పెట్టేసేయండి. ఈ లోపు కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి అది హీట్ అయ్యాక మనం చేసుకున్న చకోడీలు మొత్తం అంతా ఇందులో వేసేయండి. వేసిన వెంటనే తిప్పమాకండి, గంట పెట్టి ఇలా కొంచెం ఆయిల్ లో తేలిన తర్వాత మాత్రమే గంట పెట్టి తిప్పేసేయండి. లేకపోతే ఎడ్జెస్ అనేవి ఊడిపోతాయి మనం అలా చేయడం వల్ల. అందుకని అట్లా చేయకోకుండా ఉండండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసి వేరే గిన్నెలోకి వేసేసుకోండి. నేను సింపుల్ ప్రాసెస్ లోనే చెప్పాను అనుకుంటున్నాను. ఈవినింగ్ టైంలోనే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి స్నాక్స్ లాగా ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.